బ్రేకింగ్ లో చూస్తున్నాం. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు కోవర్ట్లు తెలంగాణలో ఉన్నారని, తాను చేసిన వ్యాఖ్యలు కాంట్రాక్టర్లను ఉద్దేశించి మాత్రమే అన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. నాయకులను గురించి తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని స్పష్టం చేశారు. తన వీడియోను చూడకుండానే కొందరు విపక్ష నేతలు కోవర్ట్ అంటూ మాట్లాడానని తప్పుడు ప్రచారం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టం జరుగుతుంది. గోదావరి నీళ్ళల్లో ఆల్రెడీ కృష్ణా నీళ్ళలో నష్టం చేసినారు పోయిన గవర్నమెంట్. కాబట్టి అది బంద్ కావాలంటే ఇక్కడ ఉన్న వరకు ఎవరైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఎవరైతే హైదరాబాద్ దందాలు చేస్తున్నారో ఆంధ్ర నుంచి వచ్చి వాళ్ళని అన్నీ కట్ చేస్తే వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకొని బంకచెర్ల బంద్ చేపిస్తారని చెప్పడం. ఏంటో తెలియదు. రాచరిక ప్రారంభం అంటే నాకు తెలియదు. ఆయన ఏం మాట్లాడిండో, ఆయన ప్రెస్ మీట్ పెట్టిండా లేకుంటే బ్రహ్మానందం గారు మాట్లాడినట్టు లోక్ సదస్సు లాగా పెట్టుకున్నాడా నాకు అర్థం కాలేదు. నేను 100 బెడ్ హాస్పిటల్ పక్కన వాళ్ళ అక్క పేరు మీద భూమి ఉంది కాబట్టి ఆ ప్రస్తావన తీసిన. ఆమె పేరు అక్కడ లేకుండా ఆమె పేరు తీయకపోతుందని ఎంఆర్ఓ వాళ్ళు నోటీసులు పంపించి మీ డేటా సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. మీరు డేటా సబ్మిట్ చేయకుండా ఎన్ఓసి ఉందని అన్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నాను లక్ష్మారెడ్డి గారిని, నాకు మీ సిస్టర్ అని కానీ ఎవరైనా నాకు మీకు ఓటు పైన నాకేం రూపాయలు లేవు, ఏం లేవు. మేము నోటీస్ ఎంఆర్ఓ గారు పంపిస్తాను కదా, ఆ ఎన్ఓసి కాపీ ఏదో ఒక వారం రోజులు టైం ఇస్తున్నాం. 7 రోజుల లోపల మాకైతే దొరకలేదు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఎన్ఓసి తీసుకోమని చెప్తారా, ఆ ఎన్ఓసి కాపీ దయచేసి మీరు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. దాని తర్వాత మీరేమన్నారు 2 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉందన్నారు. మీరేమన్నా 1200 గజాలు ఉందని మీరే ఒప్పుకుంటున్నారు కదా. మళ్ళీ 1200 గజాలు మీ మేనల్లుడు ఎప్పుడు రిటర్న్ చేస్తారో అది కూడా చెప్పండి. తక్కిన విషయాలు మీరు ఏదైతే మాట్లాడారో ప్రతి ఒక్కరి గురించి నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతాను. మీరు మా అమ్మ గురించి కూడా మాట్లాడాను. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు ముగ్గుపోవచ్చు, వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రొసీడింగ్స్ ఇవ్వచ్చు. ఇది నేను చెప్తున్నాను. మీరైతే ఎట్లా ఇవ్వలేదు 10 ఏళ్ళ నుంచి. మేము ఇస్తుంటే